హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు టీ20 వరల్డ్ కప్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఈరోజు తెలుసుకుంటాము. ఐసీసీ ఈసారి క్రికెట్ వరల్డ్ కప్ను అమెరికా మరియు వెస్టిండీస్ కలిపి సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. అమెరికాలో క్రికెట్ వరల్డ్ కప్ను నిర్వహించడం ఇదే మొదటిసారి. అమెరికాలో బేస్బాల్కు అమితంగా క్రేజ్ ఉండడం వలన క్రికెట్కు కూడా అంతే ప్రాముఖ్యత రావాలనే ఉద్దేశంతో ఐసీసీ ఈసారి అమెరికాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ వరల్డ్ కప్లో మొత్తం 20 టీములు పాల్గొనడం జరుగుతుంది. 20 టీములు మొత్తం 55 మ్యాచ్లు అమెరికా మరియు వెస్టిండీస్లో కలిపి ఆడడం జరుగుతుంది. 20 టీంలను 5 టీంలకు ఒక గ్రూపుగా మొత్తం 4 గ్రూపులు ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు, డి గ్రూపుగా విభజించడం జరిగింది. ప్రతి ఒక్క గ్రూపులో 5 టీమ్స్ ఉంటాయి కాబట్టి ఏ గ్రూప్లో వచ్చేసి ఇండియా, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా దేశాలు పోటీ పడతాయి. గ్రూప్ బిలో వచ్చేసి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్ దేశాలు పోటీ పడతాయి. గ్రూప్ సిలో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, పౌమా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్ దేశాలు పోటీ పడతాయి. అలాగే చివరిదైన గ్రూప్ డిలో బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాలు పోటీ పడతాయి. గ్రూప్ దశలో కానీ సూపర్ 8లో కానీ మ్యాచ్ వర్షం పడినట్టయితే 5 ఓవర్స్ను నిర్వహించడం జరుగుతుంది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లకు కనీసం 10 ఓవర్లు ఆడాలనే నిబంధన పెట్టడం జరిగింది. అలాగే 190 నిమిషాలు అంటే 3 గంటల 10 నిమిషాలు అదనపు సమయం ఉంటుంది. అది సాధ్యం కాకపోతే సెమీఫైనల్కు రిజర్వ్ డే అనేది ఉంటుంది. కానీ సెకండ్ సెమీఫైనల్కు మాత్రం రిజర్వ్ డే లేదు. ఎందుకంటే ఫైనల్కు సెమీఫైనల్కు మధ్యలో 1 డే మాత్రమే టైం ఉంది కనుక దానికి రిజర్వ్ డే అనేది నిర్వహించడం కుదరదని రూల్స్ అండ్ రెగ్యులేషన్లో చెప్పడం జరిగింది. కానీ దానికి 250 నిమిషాలు అంటే 4 గంటల 250 నిమిషాలు అంటే 4 గంటల 10 నిమిషాలు అదనపు సమయం కేటాయించడం జరిగినది. ఇక మన ఇండియా విషయానికి వస్తే మన ఇండియాలో బ్యాట్స్మెన్లు గాను, బౌలర్ గాను, ఆల్రౌండర్ గాను, స్పిన్నర్ గాను అందరూ సూపర్ ఫామ్లో ఉండడం జరిగింది. టాప్ ఆర్డర్ చూసినట్లయితే రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ రూపంలో టాప్ ఆర్డర్లో ఉన్నారు. ఆల్రౌండర్గా చూసుకుంటే రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్లో ఉన్నారు. ఇక స్పిన్లో చూసుకుంటే చాహల్, కుల్దీప్ యాదవ్ సూపర్ ఫామ్లో ఉన్నారు. అదేవిధంగా ఫాస్ట్ బౌలింగ్లో బూమ్రా, చాహల్ కూడా సూపర్ ఫాస్ట్లో ఉన్నారు. కాబట్టి ఈసారి మన ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని మనందరం ఆశిద్దాం.